123.9 కోట్ల నిధులతో బొబ్బిలి పట్టణానికి త్రాగునీటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద పట్టణ పరిధిలో 4 కొత్త రిజర్వాయర్లను నిర్మించి ఇంటింటికి నీటి సరఫరా చేయనున్నారని ఎమ్మెల్యే అన్నారు. సువర్ణముఖి నది నుంచి సుమారు 16 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మాణం. బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలి పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను స్థానిక ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ మౌలిక సదుపాయాలతో గల నిధులు 123.9 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. ఈ రోజు ఉదయం స్వామివారి వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక రిజర్వాయర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పబ్లిక్ హెల్త్ ఈఈఎస్ జ్యోతి, మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి, మాజీ చైర్మన్ రాంబర్కి శరత్, వార్డు ప్రతినిధులు, టీడీపీ మరియు జనసేన నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేదికను అలంకరించిన పెద్దలకి, పత్రికా సోదరులకి, అధికారులకి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి స్వామివారి వీధి పెద్దలకి, ప్రజలకి, పట్టణ ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సహచర నాయకులకి, పెద్దలకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా బొబ్బిలి పురపాలక సంఘ చరిత్రలో ఇవాళ ఒక సువర్ణ అధ్యాయం. ఎందుకంటే అప్పుడు అన్న మంత్రిగా ఉన్నప్పుడు 2018లో జరిగినటువంటి తప్పు వివరించవలసినటువంటి బాధ్యత నాకుంది. పూర్తిగా 5 సంవత్సరాలు ఒక రూపాయి కూడా కేటాయించకుండా భ్రష్టు పట్టించి ఈ గ్రాంట్ ని అంపసైనం మీద కాదు, వెంటిలేటర్ మీద పడేసినటువంటి పరిస్థితి. తర్వాత మీ అందరి దయ వల్ల 2024లో మళ్ళీ మన ప్రజాప్రభుత్వం రావడం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం, పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అవ్వడం, నారాయణ గారు వారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఢిల్లీ ఒక 10 సార్లు తిరిగారు. నిజంగా ఈ పట్టణ ప్రాంతాలు మంత్రి నారాయణ గారి రుణం ఎప్పుడు కూడా మనం తీర్చుకోలేం. ఎందుకంటే మనం వచ్చాక మనం కట్టవలసింది వాళ్ళు కట్టంది కూడా నారాయణ గారు విష్ణు విష్ణు వైష్ణవమతి విష్ణవేత్వాహ